రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జత కట్టి కుటుంబాలను చీల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పన్నుతున్న కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసే విధంగా విజయ భేరిని మోగించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మొదటి సభను ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లాలో భీమిలి నియోజకవర్గంలో సంగివలసలో బహిరంగ సభ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సీఎం జగన్ సిద్ధం చేస్తున్నారన్నారు మంత్రి అమర్నాథ్. జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడమే లక్ష్యమన్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యమంటున్న అమర్నాథ్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని మరికొద్ది గంటల్లోనే పూరించబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ముఖద్వారమైనటువంటి విశాఖ నగరం నడిబొడ్డు ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతుందని తన కార్యకర్తల్ని సన్నద్ధం చేసేందుకు సిద్ధం కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పటికే 34 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. మనతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సరే, ఇవాళ ఈ ఉత్తరాంధ్ర వేదికని ఈ తొలి సమావేశానికి ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? కార్యకర్తల నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? సిద్ధమని సమావేశానికి పెట్టడానికి కారణం ఏంటి? ఎలాంటి సందేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఇవ్వబోతున్నారు? రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ సమాయత్తం చేసేటువంటి దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, దాని విశాఖ వేదికగా భీమిలి నియోజకవర్గంలో ఈరోజు 3 ప్రాంతాలకి అంటే 3 జిల్లాలకి మధ్యస్థంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో భీమిలిని ఎంపిక చేసి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వేలాది మంది పార్టీ కేడర్ అంతా కూడా ఈరోజు సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో వారి రాజకీయ పార్టీని నడుపుతూ ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల పైచిలకు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ గతంలో కానీ అధికారంలో ఉన్నారు. వారు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనేక సందర్భాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం వారికి అండగా నిలబడింది, వెన్నుముక్కలా నిలబడింది. కానీ వారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశారనేటువంటి దానికి వారు చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే బాగుండేది. మేము కేవలం 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. గతంలో వాళ్ళు 40 సంవత్సరాల పాటు రాజకీయం చేశారు, 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. వారు ఏం చేశారో మేము గడిచినటువంటి 4 సంవత్సరాలు ఏం చేశామో అనేటువంటిది మేము చెప్పడానికి చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళంలో ఉద్దానం రీసెర్చ్ సెంటర్ కానీ, ఉద్దానానికి సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ, లేదా మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కానీ, విజయనగరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, విశాఖపట్నానికి వచ్చేసరికి అనేక పరిశ్రమలు, ఈరోజు నర్సీపట్నంలో మెడికల్ కాలేజు, పాడేరులో మెడికల్ కాలేజు, ఇలా చెప్పుకుంటూ పోతే మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఉత్తరాంధ్రకు చేశాం. ఇవన్నిటికీ మించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఈరోజు దేశంలోని ఒక ప్రముఖ నగరంగా తీర్చిదిద్దాలి, రాష్ట్రానికి అదే రాజధాని కావాలనేటువంటి ఉద్దేశంతో ఒక నినాదం తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఎంతకంటే మేము ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేయాల్సినటువంటిది ఇంకా ఉంది, ఇంకా చేయబోయేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. మమ్మల్ని అడిగేటువంటి హక్కు ఏ ఒక్కరికి లేదు. ముఖ్యంగా ఈనాడు లాంటి ఒక టిష్యూ పేపర్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ 4.5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు విశాఖపట్నంలో ఎవరికని చెప్పేసి కూడా ఆరోపిస్తారు. నేను సవాల్ చేస్తూ ఉన్నా, పరిశ్రమల శాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ, ఈరోజు గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు, మేము తీసుకొచ్చినటువంటి ఐటీ ఉద్యోగాలు గడిచినటువంటి 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారి హాయం కన్నా ఎక్కువగానే తీసుకొచ్చామనేటువంటి దానికి చర్చకి నేను సిద్ధం. అవి కార్యాచరణలో రూపంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువతతో మాట్లాడించేటువంటి దానికి కానీ, లేదా నేరుగా వెళ్ళి చూపించేటువంటి దానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం.
వారు కేవలం ఏదో మాటలు చెప్పేసి ఒక అందుకే మేము గుడ్డకాల్చి మొహాన్ని పడేస్తాం, మీరే తుడుచుకోండి అనేటువంటి విధంగా ప్రతిపక్షాలకి ఏ రకమైనటువంటి ఆరోపణ లేక ఏదో పట్టుకొని ఎలబడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఉత్తరాంధ్రకు కానీ విశాఖపట్నానికి కానీ ఈ ప్రాంతానికి కానీ మేలు చేసినటువంటి ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగిందనేటువంటిది గర్వంగా చెప్పగలుగుతాం. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత చరిత్రలో ఎన్నడూ జరిగిన అభివృద్ధిని చేసి చూపించాం. దాన్ని చూసి వారో లేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాను. ఈనాడు పత్రిక ఒక టిష్యూ పేపర్ లాగా మారిపోయిందని చెప్పి మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడుతున్నారు. సో ఇటువంటి కుట్రలను ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సిద్ధం సభను నిర్వహిస్తామని ఎన్నికల శంఖారావుని ఇక్కడ పూరిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు కానీ ఆ ప్రతిపక్షాలతో ఉన్నటువంటి పార్టీలు కానీ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఎల్లో మీడియా కానీ చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ సభలో 34 నియోజకవర్గాల నుండి కార్యకర్తలు హాజరయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏ విధంగా ఉండబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏంటో చూపించబోతున్నామని చెప్పేసి మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, భీమిలి.